నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. కాదంబరి జత్వానీ కేసులో ఐపీఎస్ల మెడకు చుట్టుకునేదాకా వ్యవహారం సాగిందనేది డీజీపీ గారికి అందిన నివేదికను బట్టి అర్థమవుతోంది. మనకున్న ఇన్పుట్స్ ప్రకారం ఆ నివేదికలో ఒక 5 లక్షల రూపాయల చీటింగ్ కేసుకు సంబంధించి 2 లక్షల రూపాయలు పెట్టి ఫ్లైట్ టికెట్లు కొనుక్కోవటం, అది కూడా ఆ కేసులో ఫిర్యాదు అందకుండానే టికెట్లు ముందరగానే బుక్ చేసుకోవటం, ఆ డేట్స్తో సహా అంతా ఎస్టాబ్లిష్ అయింది. చేసుకున్న తర్వాత బొంబాయిలో వాళ్ళు ఏ కారులో తిరిగారు, ఎక్కడ స్టే చేశారు, అలాగే జత్వానీ గారిని ఎలా నిర్బంధించి మళ్ళీ తిరిగి ఇక్కడికి తీసుకొచ్చి అక్రమంగా మళ్ళీ ఇక్కడ వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో నిర్బంధించారు, విచారణ చేశారు, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవుతూ వస్తున్నాయి. పైపెచ్చు దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అప్రూవల్గా మారిన వాళ్ళు ఈ ముగ్గురు అధికారుల పేర్లు చెబుతున్నారు. సో ఇన్ఎవిటబుల్గా వీళ్ళు అప్రూవల్గా మారాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే ముగ్గురు మరి డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీస్ నుంచి ఉన్నవారు, ఇండియన్ పోలీస్ సర్వీస్. వీరి మీద కేసులు పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మహిళా కమిషన్ నుంచి అఫీషియల్గా ఒక ఫిర్యాదు అందాలి. ఆ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఏమో ఇంకా పూర్తి నియామకం జరగలేదు కాబట్టి ప్రస్తుతం తాత్కాలికంగా వైసీపీ నియమించిన మహిళా కమిషన్ చైర్పర్సనే కంటిన్యూ అవుతున్నారు చైర్పర్సన్గా తిరిగి నియామకం జరిగేంత వరకు. ఒకవేళ ఎవరైనా వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అయినా ఆవిడొచ్చి కంప్లైంట్ చేస్తుందో లేదో తెలియదు. ఈ సస్పెషన్లు ఉన్నాయి గవర్నమెంట్కి. పోనీ ఈ నియామకం ఏదో చేద్దామా అంటే వరదలు వచ్చి పడ్డాయి. కేసు చూస్తే తీవ్రత పెద్దది. ఆమె పరువు నష్టం 50 కోట్ల రూపాయల దాకా పరువు నష్టం వేసింది. ఆ నోటీసులు పంపించింది. ఆ నోటీసులు పంపిస్తే మరి ఖచ్చితంగా దాన్ని ఇనిషియేట్ చేయాల్సిన పరిస్థితి. ఇనిషియేట్ చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. ప్రొసీజర్ ప్రకారం మహిళా కమిషన్ హ్యాస్ టు రిపోర్ట్ ఇట్ టు ది పోలీస్. ఆవిడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఆవిడ వచ్చి వైసీపీ మహిళ కూర్చుంది. పోనీ కూటమి నుంచి ఎవరినైనా ఇమ్మీడియట్గా అక్కడ ఒక పోస్టులో నియామకం చేసేస్తే అయిపోయేది. ఇక్కడ మన నాంచుడి బేరాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కూటమి ప్రభుత్వంలో నిర్ణయాలకు సంబంధించి అది డిలే అవుతుంది. ఆ డిలే అయిన కారణంగా ఏంటంటే జనరల్గా ఐపీఎస్ల మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే క్యాబినెట్ హ్యాస్ టు టేక్ ఏ కాల్, ఒక డెసిషన్ తీసుకోవాలి. క్యాబినెట్ సమావేశం అవ్వాలి, దాని మీద తీర్మానం చేయాలి. తీర్మానం చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెప్పాలి, దానికి డిఓపిటీకి ఇన్ఫామ్ చేయాలి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి, హోంశాఖ నోటీస్లో కూడా ఉండాలి. అండ్ ఆ కేసుల తీవ్రత గురించి కూడా వీళ్ళేం ఫీల్ అవుతున్నారో లీగల్ ఒపీనియన్ జడ్జ్ చేసి పంపించాలి. అలాగే దానికన్నా ముందు ఇలా మీ మీద కంప్లైంట్లు మేము పెట్టబోతున్నాం, మీరు మీ నియమాలు ఉల్లంఘించి ఈ అక్రమానికో లేకపోతే అరాచకానికో లేకపోతే పర్టికులర్గా కొందరిని లేదా ఒక ఇండివిజువల్స్ కొందరు ఇండివిజువల్స్ని వేధించడం కోసం, హెరాస్ చేయడం కోసం మీరు ఈ కార్యక్రమానికి పూనుకున్నారని ఇక్కడ చెప్పి చేయించిన వాళ్ళు సేఫ్ గేమ్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరిది. వీళ్ళేమో ఫిజికల్గా ఫ్లైట్ టికెట్లు తీసుకొని వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? ఆ కంప్లైంట్ రాకుండానే, కంప్లైంట్ కన్నా ముందరే, కుక్కల విద్యాసాగర్ గారి తరఫున కంప్లైంట్ అందకుండానే ముందరే వీళ్ళు వెళ్ళిపోయారు. దీన్ని ఏమంటారంటే ఈ తరహా వ్యవహారం అనేది ఖచ్చితంగా అప్రిషియబుల్ కాదు కాబట్టి దాన్ని డీజీపీ గారికి సమర్పించిన నివేదికలో సీనియర్ అధికారుల బృందం మెన్షన్ చేసింది. సో పోనీ వీళ్ళ ముగ్గురిని విచారించాలి అంటే అక్కడున్న మరి ఒక జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్కి కొన్ని ఇబ్బందులు, మొహమాటాలు ఉంటాయి. ఎందుకంటే యూనిఫార్మ్డ్ డిపార్ట్మెంట్స్లో జూనియర్ ఆఫీసర్స్ సీనియర్ ఆఫీసర్స్ని విచారించడం లేదు. మాజీ డీజీపీలు ఉన్నారు, మంచి పేరున్నోళ్ళు. పూర్ణచంద్రరావు గారు ఉన్నారు, ఏసీబీ డీజీ తెలంగాణగా చేసి రిటైర్ అయ్యారు. అలాగే మాల్కొండే గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీగా చేసి రిటైర్ అయ్యారు. ఇలాంటి వాళ్ళని పిలిపించి వాళ్ళని విచారణాధికారిగా వేస్తే టెక్నికల్ పార్టు ఆ జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చూసుకున్న విచారణకి సంబంధించి వీళ్ళు చూసుకుంటారు. కనీసం ఈ రకమైన వ్యవహారం కూడా ప్రభుత్వం నడపలేకపోయింది. ఇన్ని టెక్నికాలిటీస్ ఉన్నప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయని గవర్నమెంట్కి స్పష్టంగా తెలుసు. జిఐడిలో అడిగితే చెప్పేస్తారు, లేకపోతే డీజీపీ హెడ్ క్వార్టర్స్ని అడిగినా చెప్తారు. అడగకుండా ఆదరాబాదరాగా ఒక మహిళా అధికారిని, మహిళా ఐపీఎస్ ఆఫీసర్ని విచారణ దగ్గరగా చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా టాటా వీళ్ళు వచ్చి ఆవిడ ముందు హాజరవ్వాలంటే హాజరవటానికి వాళ్ళకేం ఇబ్బంది లేదు. బట్ విచారణ జరిపే అధికారికి కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఆ డిపార్ట్మెంట్స్లో ఆవిడ చేసి వచ్చారు, ఇంటెలిజెన్స్లో చేశారు, సిఐడిలో చేశారు, ఇట్లా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా సీనియర్ రిటైర్డ్ ఆఫీసర్స్నో లేదు ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జినో ఖచ్చితంగా విచారణ కోసం నియమించాలి, ఆ కమిషన్ నియమించాలి. అది జరగల. సరే,
ప్యారలల్గా ఏమైందంటే అసలు ఎలా మొదలైంది ఈ కేసు అనే దగ్గర నుంచి, బాంబే దగ్గర నుంచి మొత్తం తవ్వుకుంటా వస్తే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం, 5 లక్షల రూపాయల చీటింగ్ కేసు అండి ఇది. ఈ 5 లక్షల రూపాయల చీటింగ్ కేసు కోసం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న పోలీసులు ఫ్లైట్కి ఖర్చు పెట్టింది 2 లక్షలు అండి. అంటే ఆ తర్వాత మరి అక్కడ లోపల మరి బాంబేలో తిరిగినప్పుడు ఎంత లేదన్నా ఒక 2 లక్షలు 3 లక్షలు చెల్లుకు చెల్లు, 5 లక్షలు అక్కడ ఖర్చు అయిపోయి ఇంకా ఎక్కువ కూడా ఖర్చు అయ్యి ఉండొచ్చు. ఏదైనా అన్నీ కూడా అఫీషియల్గా డాక్యుమెంట్స్తో సహా డీజీపీకి సమర్పించారు. సమర్పించిన తర్వాత మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఈరోజు వాళ్ళని పిలిపించి మాట్లాడాలి, లేదు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే యూనిఫామ్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అది డిఓపిటీలో ఒక మచ్చ పడిపోతుంది. ఈ ముగ్గురికి కూడా రిటైర్మెంట్ వయసుకి ఒకళ్ళిద్దరు దగ్గరగా ఉన్నారు. సో వాళ్ళకి మరి మచ్చ పడిపోతుంది. రేపొద్దున భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కాక అది ఏంటంటే ఒక బ్లాక్ మార్క్, ఎప్పటికీ బ్లాక్ మార్కే. దాని బదులు వాళ్ళనే అప్రూవల్గా మార్చేస్తే సరిపోతుంది కానీ ఒక కొత్త ఆలోచన అయితే కూటమి ప్రభుత్వానికి వచ్చిందిట. మరి డీజీపీ గారు ఎవరిని డిప్లాయ్ చేస్తారు, దాంతో వాళ్ళతో ఎవరు మాట్లాడతారు, ఆఫీసర్స్ ముగ్గురితోటి ఎవరు మాట్లాడతారు, బంగారం లాంటి కెరీర్ ముందరున్న విశాల్ గున్ని, కాంతిరాణి టాటా మరి ఎందుకు ఇంత ఆవేశపడిపోయి తొందరపడిపోయి ఈ రకమైన నిర్ణయానికి వచ్చి ఆ విచారణ కోసం ఆదరబాదరగా మరి స్పెషల్ ఫ్లైట్లు బుక్ చేసుకొని మరి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ వాళ్ళ ముందు హాజరై చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత డీజీపీ ఫైనల్గా ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేసి హోమ్ మినిస్టర్కి ఇవ్వాలి. హోమ్ మినిస్టర్ గారు దాని మీద ఎలాగో నిర్ణయం తీసుకోరు కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఆమె చేతిలో లేదు, ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉంది. ఆయనే చూస్తారు కాబట్టి ఫైనల్ కాల్ మరి ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. ఆయన అంత తొందరగా నిర్ణయం తీసుకోరు కాబట్టి ఈ కేసు డాడ్జ్ అవుతూనే వస్తుంది. అన్నింటికి మించి ప్రధానంగా వస్తున్న సమస్య ఏంటంటే సమస్య కన్నా కూడా ప్రశ్న ఏంటంటే ఈ కేసులో మరి ఆరోపణ ఎదుర్కొంటున్న సజ్జన్ జిందాల్ ఆయన ఎందుకు పిలిపించట్లేదు, ఆయనకి ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? అది కూడా ఏపీ పోలీస్ హ్యాస్ టు డూ దట్. మరి ఎందుకో చేయట్లా? ఇవన్నీ కూడా తెర మీదకి వస్తున్నాయి. ఏపీ పోలీసు సరే చేశాం అనిపించుకోవడానికైనా ఒక నోటీస్ ఆయనకి పంపిస్తే కొంచెం వాళ్ళు కేసుని బ్యాలెన్స్ చేసినట్టుంటుంది. లేకపోతే పూర్తిగా కేసు డైల్యూట్ అయ్యే ప్రమాదంలో పడే సూచన కనిపిస్తుంది. చూద్దాం మరి ఏపీ గవర్నమెంట్ ఏం చేస్తుంది.